రోహిణి వాళ్ళ అమ్మ అయితే బయట నుంచి వస్తూ అలా కళ్ళు తిరిగి పడబోతూ ఉంటుంది. అలా పడబోతున్న ఆవిడని పట్టుకొని ఆ పక్కింటి ఆవిడైతే ఇలా అడుగుతూ ఉంటుంది. "నువ్వు ఇలా కళ్ళు తిరిగి పడిపోయి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నిన్ను ఎవరు చూసుకుంటారు? నిన్ను ఆదరించిన వాళ్ళు ఎవరు? నువ్వు గాని లేకపోతే ఆ పసిపిల్లాడి పరిస్థితి ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండు" అనైతే చెప్తూ ఉంటాడు. ఆ పసిపిల్లడు ఒంటరోడైపోతాడు, అనాథ అయిపోతాడు అనైతే చెప్తూ ఉంటాడు. అది గుర్తొచ్చి వాళ్ళ అమ్మయితే వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ అయితే ప్రభావతి అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అలా లిఫ్ట్ చేయగానే అమ్మ కళ్యాణి అని అంటూ ఉంటుంది ఆవిడ. అలా అనగానే కళ్యాణియా? కళ్యాణి ఎవరు? అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలు వినగానే ఒకసారిగా భయపడుతూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. అలా భయపడగానే అమ్మో! కళ్యాణి కాదు ఈ అమ్మాయి రోహిణి అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా భయపడి ఆ అమ్మాయి అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. అలా కట్ చేయగానే రోహిణి తన రూమ్‌కి వస్తూ ఉంటుంది. వచ్చి ప్రభావతి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది. "అమ్మ నీకు కళ్యాణి ఎవరైనా తెలుసా?" అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా రోహిణి షాక్ అయ్యి అలా భయపడుతూ ఉంటుంది. మా అత్తయ్యకి ఈ విషయం ఎలా తెలిసింది అనైతే షాక్ అవుతూ ఉంటుంది రోహిణి.